ఒక తమ్ముడికి వాళ్ళ అక్క అంటే చాలా కోపం. ఎందుకనంటే వాళ్ళ అక్క ఏది చేసినా వాళ్ళ డాడీ ఏమనరు కానీ వీడు ఏదన్నా చిన్న తప్పు చేస్తే గట్టిగా తిడతారు, అవసరమైతే రెండు తగిలిస్తూ ఉంటారు. అందుకోసమని వాళ్ళ అక్క అంటే వాడికి చాలా కోపం. అక్కనే బాగా ప్రేమగా చూసుకుంటున్నారని. కానీ ఆ అక్కకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ప్రాణం. ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ క్యాంప్ వెళ్ళేటప్పటికి ఆ రోజే రిలీజ్ అయిన ఒక కొత్త సినిమాని ఆ లింక్ సంపాదించి వీడి ల్యాప్టాప్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అని తెచ్చుకొని పెద్ద సౌండ్ పెట్టి చూస్తా ఉంటే అప్పుడు వాళ్ళ అక్క వచ్చి, అరే ఇది తప్పు కదరా, పోలీసు వాళ్ళకి తెలిస్తే లోపలేసేస్తారా అంటే, పోలీసు వాళ్ళతో ఏం చేసుకోవాలి నాకు తెలిసి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ అక్కని అంటాడు గట్టిగా. సరే అని వాళ్ళ అక్క రూమ్ లో చదువుకుంటూ ఉంటుంది. ఈ లోపు ఎవరో ఫోన్ చేయటం, పోలీసు వాళ్ళు రావటం, వెంటనే కిటికీలోని చూసిన వీళ్ళక్క వాళ్ళని గబుక్కుని, అరే మీరు నా రూమ్ లోకి వెళ్ళి చదువుకుంటా ఉండండిరా అని చెప్పి వాళ్ళ పంపించేసి తలుపు తీసేటప్పటికి పోలీసు వాళ్ళు రావటం, ఈ అమ్మాయి ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ ఇంట్లో ఏదో సినిమాలు చూస్తున్నారు వచ్చిందని చూసారు, ల్యాప్టాప్ లో సినిమాలు చూస్తుంది. వెంటనే పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని సైబర్ క్రైమ్ కింద కేసు బుక్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోతారు. అలా డాడీ తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత ఫైన్ కట్టేసి విడిపిద్దామంటే కుదరదు, కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్తారు. సరే అని చెప్పి ఆ ఫైన్ కట్టేలోపు స్టేషన్లోనే ఉంచితే వీళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ తమ్ముడు వాళ్ళ అక్క కాళ్ళ మీద పడి, క్షమించక్క నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావు అనుకోలేదు అక్క అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అక్క నువ్వు కూడా మాకు సొంత అక్కవేనక్క అని అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి తల్లిదండ్రులు కూతుర్లు మాత్రమే గారాబంగా ఎందుకు చూస్తారంటే తల్లి తర్వాత అంత ప్రేమను పంచేది ఇంట్లో ఆడపిల్ల మాత్రమే. అండ్ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోద్ది. వాళ్ళ జీవితాంతం పంచుదామనుకున్న ప్రేమను మాత్రం వీళ్ళ పంచలేరు కాబట్టి ఉన్నంత కాలమే డబల్ ప్రేమను చూపిస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకొని అక్కల్ని ఒక తల్లిలాగా ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.